దీనిలో గవర్నర్ దగ్గర ఆల్రెడీ గవర్నర్ సంతకం కూడా పెట్టలేదు. సో బిల్లు ఆడ పెండింగ్ లో ఉంది. ఒక అంశం. సో గవర్నర్ దగ్గర ఆ బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు సో స్పెషల్ గా జీవో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందా సార్? అసలు ఎందుకు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు జీవోల 9th మై పారా 9 చదువుతాను. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది కమిషన్స్ రికమెండేషన్స్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ది బీసీ పాపులేషన్ అండ్ దేర్ inadequate పొలిటికల్ representations, it concluded that it is necessary to revise the existing level of reservations in the local bodies for the welfare of the advancement. The government have accepted the recommendations reservation backward classes at least 42% in the rural urban areas. Telangana backward class reservations bill 2025 was sent for the assent of the governor. పంపిండి కదా, అది ఎసెంట్ రాలేదు కదా. ఎసెంట్ రాకముందు, అది చట్టం కాకముందే దాని కింద ఒక జీవో ఎట్లా ఇస్తాడు? మినిమం ఆయన ఏమన్నాడు, భారతదేశంలో ఉన్న ఎక్స్పర్ట్ తీసుకొచ్చి అభిషేక్ సింఘ్వినో లేకపోతే మన ఈయనని కపిల్ సిబ్బల్నో తీసుకొచ్చి నేను ఆర్గ్యుమెంట్ చేసి నిలబెట్టుకుంటున్నాడు. అరే నీ అడ్వకేట్ జనరల్ జవాబు ఇవ్వలేకపోయింది ఆయన. అది ఆయన 15 నిమిషాలు ఇస్తే అడ్వకేట్ జనరల్కు కనీసం సెక్రటరీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ వెల్ఫేర్ అవైలబుల్ ఉండడు. అనే అడ్వకేట్ జనరల్ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ది మొత్తం చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్. 10 నిమిషాలు టైం ఇచ్చినా కూడా నాకు ఎవడు గెలవలేదని చెప్తాడు. ఏమి అసలు మొత్తం పేలముఖం వేస్తాడు. పేలముఖం వేసేస్తే వాళ్ళు ఏమన్నారు, సరే ఇప్పుడు మీరు మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మా ఆర్డర్లకు లోబడే ఉంటుంది, మీరేం చేసుకున్నా కూడా అది ఫైనల్ కాదని చెప్పిండు నిన్నది.